హలో ఎవ్రీవన్, ఈ రోజు వీడియోలో ఏంటంటే రైతు భరోసా అన్నమాట. రైతు భరోసా శుభవార్త. కోడ్ ముగిసిన వెంటనే డబ్బులు. ఇది ఈ రైతు భరోసా డబ్బుల గురించి అందరూ వేచుచున్న సంగతి అన్నమాట. ఇంకా దీని తర్వాత మనకు డబ్బులు అనేవి మన అకౌంట్ లోకి వచ్చేస్తాయి. అందరికీ రైతు భరోసా కోడ్ ముగిసిన వెంటనే ఖాతాల్లోకి డబ్బులు. తెలంగాణ రైతులకు భారీ శుభవార్త వచ్చేసింది. ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయిన రైతు భరోసా డబ్బులపై కీలక అప్డేట్ వచ్చింది. ఇక నుంచి సాగు భూమి పరిమితి లేకుండా రైతులకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది. కోడ్ ముగిసిన వెంటనే ఖాతాల్లో డబ్బులు పడే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ అప్డేట్ చాలా మందికి భారీ లాభం కలిగించేలా ఉంది. ఇందులో ముఖ్యాంశాలు: ఎకరానికి సుమారు 6,000 సాయం, శాటిలైట్ సర్వే లింక్ తప్పించే అవకాశం, ఖరీఫ్ లబ్ధిదారులకు యాసంగిలో కూడా సహాయం, కోడ్ ముగిసిన వెంటనే చెల్లింపుల అవకాశం. ఇక తాజా సమాచారం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా సాగు చేసే భూములకు మాత్రమే ఇవ్వాలని 6,000 ఇవ్వాలని, అంటే ఎకరానికి 6,000 ఇవ్వాలని భావించింది. కానీ ఇప్పుడు ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గినట్లు సమాచారం. శాటిలైట్ సర్వే లింక్ చేయకుండా ఖరీఫ్ సీజన్ లో పొందిన రైతులందరికీ యాసంగిలో కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. లబ్ధిదారులు ఎవరు? ఈ నిర్ణయం వల్ల ఎక్కువ మంది రైతులకు లాభం కలగనుంది. ఖరీఫ్ లో రైతు భరోసా పొందిన రైతులు, చిన్న మధ్యతరగతి రైతులు, సాగు భూమి రికార్డులు ఉన్న రైతులు, గత సీజన్ లబ్ధిదారులు. మొత్తం సుమారు 1.45 కోట్ల ఎకరాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ కోడ్ ఈ నెల 16వ తేదీతో ముగియనుంది. కోడ్ ముగిసిన వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక అమల్లోకి వస్తే రైతులకు భారీగా ఆర్థిక సహాయం, అంటే ఆర్థిక ఊరట లభించినట్టే. ఇందులో ముఖ్యమైన ఏంటి అంటే రైతులకు భారీ శుభవార్త. కోడ్ ముగిసిన వెంటనే చెల్లింపులు, 1.45 కోట్ల ఎకరాలకు నిధులు, ఎక్కువ మంది రైతులకు లాభం, ఖరీఫ్ రైతులందరికీ యాసంగి సాయం. ఇక మనకు డబ్బులు వచ్చేది ఏంటి, ఎప్పుడు వస్తాయి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వస్తాయి? కోడ్ ఈ నెల 16వ తేదీన ముగిసిన తర్వాత డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇది అంటే ఇంకొక 3 రోజుల తర్వాత. ఎకరానికి ఎంత వస్తుంది అంటే 6,000. ఎవరికి డబ్బులు వస్తాయంటే ఖరీఫ్ లో రైతు భరోసా పొందిన రైతులకు వచ్చే అవకాశం ఉంది. శాటిలైట్ సర్వే అవసరమా? ప్రస్తుతం సర్వే లింక్ లేకుండా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. చివరి మాట రైతులకు ఇంకొకటి ఏంటంటే ఇది నిజంగా భారీ రిలీఫ్ ఇవ్వగల నిర్ణయం కావచ్చు. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు రైతులు తాజా అప్డేట్స్ ఫాలో అవ్వాలి. మీ బ్యాంక్ అకౌంట్ రికార్డులు సరిగా ఉన్నాయా వెంటనే చెక్ చేసుకోవడం మంచిది. ఇది అమలైతే రైతులకు పెద్ద ఊరట లభిస్తుంది. ఇది అన్నమాట రైతు భరోసాకు సంబంధించిన విషయాలు. ఇందాకే వచ్చిన విషయం ఏంటంటే ఆల్రెడీ అందినది అని తెలుస్తుంది. సో అప్డేట్ రాగానే మళ్ళీ మీకు వెంటనే పెట్టేస్తాను వీడియో. ఈ విషయాలైతే తెలుసుకోండి. ఏవైనా మీ కరెక్షన్ ఉంటే ఆధార్, పాన్ కార్డు ఎలాంటివైనా, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు వెంటనే డబ్బులు వచ్చేస్తాయి. ఇది ఈ రోజుకు సంబంధించిన రైతులకు భారీ శుభవార్త వచ్చేసిందని చెప్పొచ్చు.